టౌన్లోని ఇప్పటం రోడ్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా తయారైందని ఆ ప్రాంత మహిళలు తమ గోడు చెప్పుకున్నారు. వీక్షిద్దాం పబ్లిక్ టాక్. సహజంగా మున్సిపల్ పరిధిలో దోమల బెడద, శానిటేషన్ బెడద గురించి ప్రజలు వాపోవడం సహజం. కానీ ఇటీవల మంగళగిరి టౌన్లో కుక్కల బెడద దాదాపు టౌన్ అంతా కనిపిస్తోంది. తాజాగా ఎల్బీ నగర్ ప్రాంత మహిళలు సిటీ న్యూస్ ఎదుట వాపోయినప్పటికీ అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని ప్రాంతాల్లో, పేటల్లో కుక్కల బెడద గురించి నిత్యం చెప్తూనే ఉన్నారు. అయితే జీవకారుణ్యం కారణాన కుక్కల్ని చంపే పరిస్థితి లేదు. వాటిని పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేసి వదిలివేయడం మా పని అని ఎంటీఎంసీ అధికారులు అంటున్నారు. అయితే ఇక్కడ సమస్య కుక్కల సంఖ్య గురించి కాదు, అవి పిల్లల్ని, పెద్దల్ని వెంటాడి కరుస్తున్నాయన్నది సమస్య. వాహనాల వెంట అవి వెంటపడితే వాహన చోదకులు కింద పడి గాయాల పాలైన ఘటనలు ఎన్నెన్నో. ఏది ఏమైనా కుక్కల సమస్యపై ఎంటీఎంసీ అధికారులు స్పందించాల్సి ఉంది. మా సందులో కుక్కలు ఎక్కువ అవుతున్నాయి. నైట్ వస్తే ఎగబడుతున్నాయి కుక్కలు అందరి మీద, పెద్దోళ్ళ మీద, చిన్న పిల్లలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీలో అది సచివాలయంలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలే. 3 సార్లు 4 సార్లు వెళ్ళినా కూడా. అందుకని మున్సిపాలిటీకి వద్దామనుకున్నాము. స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుందండి, కుక్కలు అమ్మడి పడుతున్నాయి. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ఈ విషయంలో మాకు సహాయం చేయాలి. ఇంట్లో పసిపిల్లలు ఉన్నారండి, కుక్కలు బాగా అరుస్తున్నాయి. నిద్ర కూడా పోవట్లేదండి. పసిపిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు బాగా. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఎల్బీ నగర్ అండి, 9వ వార్డు. ఇక్కడ ఈ వీధుల్లో కుక్కలు విపరీతంగా తిరుగుతున్నాయండి. అవి పెద్దవాళ్ళ బండ్లు ఏమటబడి కాళ్ళు బీకేసేస్తున్నాయి. మరి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పగలు కానీ రాత్రిపూట కానీ అసలు పెద్దవాళ్ళు ఎంట పడుతున్నాయి, చిన్నపిల్లలు అమ్మట కూడా పడుతున్నాయి. ఈ పిల్లలు బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. అసలు పగలు కూడా మేము కూడా పెద్దవాళ్ళం వెళ్ళాలన్నా కానీ మా ఎంటబడి మరి కడలు బిగుతున్నాయండి. మరి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరేం పట్టించుకోలేదు. మరి ఈ ఏరియాలో కొంతమంది అన్నం పెట్టి పోషిస్తున్నారు ఆ కుక్కల్ని. దయచేసి మరి ఆ కుక్కల నుంచి మాకు విడుదల కలగజేయండి. వీళ్ళందరూ కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బయట అసలు పగలు కూడా మేము నిద్రపోవాలన్నా కానీ కుక్కలు అరుస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు, పసిపిల్లలు కూడా దడుచుకుంటున్నారు. కాబట్టి చర్య తీసుకోవాల్సిందిగా నేను మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నా.